ఆన్లైన్ ద్వారా మందుల విక్రయాలు పెరగడంతో నకిలీ మందులు మార్కెట్లోకి వచ్చే ప్రమాదం అధికమవుతుందని గజ్వేల్ మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవదాసు, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్లు ఇస్తూ స్థానిక మెడికల్ షాపులను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. దీంతో సామాన్య ప్రజలకు సరైన మందులు అందకపోవడం, మందుల నాణ్యతపై సందేహాలు ఏర్పడే పరిస్థితి వస్తోందన్నారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలు నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్ల పేరుతో మందులు విక్రయిస్తూ చిన్న మెడికల్ షాపులపై ప్రభావం చూపడం ఆపాలని డిమాండ్ చేస్తూ భారత కెమిస్ట్ సమాఖ్య పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మెడికల్ షాపుల బంద్ కొనసాగించారు. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి యాదగిరి, కోశాధికారి రాజుగౌడ్తో కలిసి వారు మాట్లాడారు. ప్రభుత్వం ఆన్లైన్ మందుల అమ్మకాలపై కఠిన నియంత్రణలు అమలు చేయాలని, నకిలీ మందుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి లైసెన్స్ ఉన్న మెడికల్ షాపుల నుంచే మందులు కొనుగోలు చేయాలని సూచించారు. ఈ బంద్ కార్యక్రమంలో గజ్వేల్ మండలానికి చెందిన కెమిస్టులు పాల్గొన్నారు. ఏఐఓసీ పిలుపు మేరకు ఆల్ ఇండియా మెడికల్ బంద్ను పాటిస్తున్నాం. మా గజ్వేల్ అసోసియేషన్ తరఫున కూడా మేము సంఘీభావం తెలుపుతున్నాం. ఎందుకనగా ఈ బంద్ ఎందుకనగా ఆన్లైన్లో దొంగ మందులు, నకిలీ మందులు అమ్మడం మెయిన్ కారణం. చిన్నపిల్లలు, కాలేజీ పోయే పిల్లలు ఈ మత్తు పదార్థాలకు అలవాటై కొన్ని నార్కోటిక్ డ్రగ్స్ కూడా వీరు ఆన్లైన్లో ఏఐతోని డాక్టర్ చిట్టీలు తయారు చేసుకొని వీరు నార్కోటిక్ డ్రగ్స్ కొన్ని మత్తుకు అలవాటై ఈ యువత దారిన పడుతున్నారు. కాబట్టి ఈ ముఖ్య కారణం, దానికోసం ఈ ఆన్లైన్ ఫార్మసీ అనేది బంద్ చేయాలని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ఈ నిర్ణయం అతి తొందరగా ఈరోజు నిర్ణయం తీసుకోవాలి కేంద్రం కూడా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఉదయం ఈరోజు బంద్ ఏఐఓసీ బంద్ పిలుపు మేరకు ఈరోజు బంద్ చేయడం జరిగింది. గజ్వేల్ కెమిస్ట్ సోదరులందరూ ఈరోజు బంద్కు పిలుపునిచ్చి మాకు సహకరిస్తున్నారు. అసోసియేషన్కు ఈరోజు జరుగుతున్నటువంటి ఆన్లైన్ అమ్మకాలు కానీ, అదే నార్కోటిక్ డ్రగ్స్ కానీ, ప్లస్ అట్లే మన కరోనా సమయంలో మనకు అప్పుడు బంద్ గురించి ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు కొంతమంది. అప్పుడు ఆన్లైన్ ఓపెన్ చేశారు, అలాగే కొనసాగిస్తున్నారు. అది బంద్ చేయాలని ఈరోజు కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. దాని బంద్ పిలుపు మేరకు ఈరోజు ఏఐఓసీ పిలుపు మేరకే ఈ బంద్ యొక్క సమావేశం జరుగుతుంది. అలాగే ఈ రోజుతో పూర్తిగా సహకరించి కెమిస్ట్ సోదరులకు కేంద్ర ప్రభుత్వం సహకరించి ఈ బంద్ కొనసాగకుండా ఈ యొక్క ఆన్లైన్ వ్యవస్థను బంద్ చేసి పూర్తిగా, ప్లస్ నార్కోటిక్స్ డ్రగ్స్ కూడా వాళ్ళు ఇచ్చలబెడికి అమ్ముతున్నారు ఆన్లైన్లో. మా దగ్గరికి వస్తేనేమో H1 రిజిస్టర్ కావాలి, ఇది కావాలి, అవి కావాలి అంటారు మా వాళ్ళు. డిఐ మేడం కానీ, డిఐ సార్ వాళ్ళు కానీ ఎవరైనా సరే, మాకు మిగతా వాళ్ళకేమో ఆన్లైన్లో ఎలాంటివి లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా వాళ్ళు అమ్ముతున్నారు. ఇట్లాంటివి కొనసాగకుండా ఈరోజుతో పూర్తిగా బంద్ కావాలని కోరుతున్నాం. ఈ యొక్క గజ్వేల్ కెమిస్ట్ తరఫున మేమందరికీ సూచన మేరకే బంద్ చేయాలని కోరుతున్నాము. దయచేసి మాకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము హాస్పిటల్స్ కూడా ఓపెన్ చేయించుకున్నాం. అలాగే మెడికల్ షాపులు అయితే పూర్తిగా పనిచేసాము. ఎమర్జెన్సీ మందులు IMA డాక్టర్ దగ్గర ఉన్నాయి. దయచేసి ప్రజలు మాకు ఎలాంటి సహకారం, ఇలాంటి కోఆపరేషన్ ఎప్పటికీ ఉండాలని కోరుతుంటూ, మీరే మాకు దేవుళ్ళు కాబట్టి మాకు కూడా మీరు సహకరించాలని కోరుతున్నాం. ధన్యవాదాలు.